జాతర ప్రత్యేకత. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి నీలకంఠేశ్వరుడు నెలకొని ఉన్నటువంటి ప్రాంతం ఎమ్మిగనూరు. ప్రతి సంవత్సరం కూడా పరమశివుడి ఆశీస్సులతో అత్యద్భుతంగా జరిగేటువంటి జాతర. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో తొలి జాతర ఇది. ఇక్కడ మొదలైనటువంటి ఈ జాతర రథోత్సవం దాదాపుగా ఈరోజు రాష్ట్ర స్థాయి దాటి దేశ స్థాయిలో ఎమ్మిగనూరుని ప్రతి ఒక్కరు చూసే పరిస్థితి. ఇక్కడ క్రీడలు కానీ, ఆటల పోటీలు కానీ, ఈరోజు చూస్తున్న వృషభరాజులు ఏదైతే బండలాగుడు ఏదైతే ఎద్దుల పోటీలు కానీ, కీర్తిశేషుల తండ్రి బివి మోహన్ రెడ్డి స్మారకార్థం ప్రతి సంవత్సరం కూడా ఆ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. అత్యంత వైభవపేతంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మిగనూరు ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, అదే రకంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ఈ నీలకంఠేశ్వర స్వామి జాతర ఎమ్మిగనూరు అంటే ఏదో ఒక రోజు 2 రోజులు కాదు, దాదాపు నెల రోజులు ఇలాంటి సంబరాలు ఇట్లాగే కొనసాగుతాయి. ప్రతి సంవత్సరం కూడా గత ప్రభుత్వాలలో ఎలా జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో కూడా రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్క ప్రజలు కూడా, ప్రజానీకం కూడా అన్నీ గమనిస్తున్నారు. ఈ యొక్క వైభవపేతంగా జరిగేటువంటి కార్యక్రమాల్ని మా ఎమ్మిగనూరులో మీరు అన్నట్టుగా నెల రోజుల పాటు కొనసాగుతుంది. మీరు ప్రతి ఒక్కటి ఈరోజు నా తండ్రి కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి గారు ఏదైతే సంస్కృతి ఒక పద్ధతి ఉంది ఇక్కడ ఎమ్మిగనూరులో జరిగినటువంటి క్రీడా పోటీ. ఇక్కడ మట్టిలో మాణిక్యాలు లాంటి టాలెంట్ ఉన్నటువంటి క్రీడాకారులు కూడా ఉన్నారు మా ప్రాంతంలో. ఇటు షటిల్ కానీ, క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, వాలీబాల్ కానీ, ఫుట్బాల్ కానీ మీరు చూస్తే ఈ ఆటల పోటీల్లో ప్రైజ్ మనీ దగ్గర నుంచి కూడా సంవత్సరం పెంచుకుంటూ, అదే రకంగా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వ్యక్తులు, క్రీడాకారులు వచ్చి ఇక్కడ పాల్గొని దాదాపు మొన్న జరిగిన క్రికెట్ టోర్నమెంట్ మీరు చూస్తే 150,000 మంది ఈరోజు సోషల్ మీడియాలో వీక్షించడం జరిగింది. అంతేకాకుండా ఫుట్బాల్లో ఇతర దేశాల నైజీరియా, సూడాన్ లాంటి ప్రాంతం నుంచి క్రీడాకారులు వచ్చి మా ఎమ్మిగనూరులో ఆ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు షటిల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, అంటే ఇటువంటి క్రీడలు కూడా ఒక వేదికగా, ఇది ఒక జాతర అనేది ఒక వేదికగా మా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం ఇది నిర్వహిస్తూ బ్రహ్మాండంగా మా నిర్వాహకులు కానీ, ఆర్గనైజర్స్ అందరూ కూడా కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాల్ని బ్రహ్మాండంగా వైభవపేతంగా చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తున్నటువంటి రైతు సంబరాలు జాతర సందర్భంగా ఏదైతే ఈరోజు జరుగుతున్న బండలాగుడు ఏదైతే మన ఎద్దుల పోటీలు ఉన్నాయో రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతుంటాయి. కానీ ఒక విశిష్టమైనటువంటి ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఎన్నో జోడీలు దాదాపు 36 అంటే డిఫరెంట్ పళ్ళ సైజులు మీకు అందరికీ తెలుసు. దాంట్లో సీనియర్ కేటగిరీ కావచ్చు, జూనియర్ కేటగిరీ కావచ్చు, ఇలా చేసుకుంటూ ఎల్లుండి సీనియర్ కేటగిరీలో కూడా దాదాపు నేను చెప్పిన విధంగా 3 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఎద్దుల జోడీలు ఇక్కడికి రాబోతున్నాయి. ఈ కోర్టులో రేపు వాటి యొక్క బల ప్రదర్శన కూడా చూస్తారు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఈ రథోత్సవం అనేది మాకు ఒక సెంటిమెంట్. మా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలకు ఆ యొక్క నీలకంఠేశ్వరుడి ఆశీర్వాదాలు అదే రకంగా ప్రతి ఒక్కరి మీద ఉండాలంటూ, అదేవిధంగా ప్రతి ఇంటిలో ఈ సంవత్సరం వారు ఏ పని తలపెట్టినా వారికి విజయం చేకూరాలని, వారి యొక్క ఆశీస్సులు ఉండాలని మరొకసారి నీలకంఠేశ్వర జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. రైతు సంబరాలు అనేది ఈరోజు ఏర్పాటు చేస్తే రైతులు అత్యంత ఆనందంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు చూస్తున్నారు మీరు, రైతు సోదరులందరూ కూడా ప్రభుత్వ పరంగా రైతుకు కష్టం వచ్చినప్పుడు సహాయమే కాకుండా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఈరోజు అన్నదాత సుఖీభావ అనే ప్రభుత్వం యొక్క మానసికంగా వారు ఏదైతే ఎలక్షన్ల ముందు చెప్పిన ప్రతి మాటను కూడా ఈరోజు తూచా తప్పకుండా చేస్తూ పోవడం, రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ యొక్క నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు రాష్ట్ర ప్రజలు, అదే రకంగా మా ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల మీద, అందరి మీద ఉండాలని కోరుకుంటూ, మీరందరూ కూడా ఈరోజు ఏదైతే మీరు చూస్తున్న ఆనందం సంబరం ఎమ్మిగనూరులో జాతర అయినప్పుడు నింగినంటే విధంగా నిన్న లేక మొన్ననే రథోత్సవం జరగడం జరిగింది. అద్భుతంగా బ్రహ్మాండంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుని భక్తాదులందరూ కూడా లక్షలాది మంది ఇక్కడ ఎమ్మిగనూరుకు రావడం, వాళ్ళ బంధుమిత్రులు కానీ ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బండలాగుడు ఏదైతే ఎద్దుల పోటీలు ఉన్నాయో వీటిని రాష్ట్రం మొత్తం నలుమూలల అత్యంత ఖరీదైనటువంటి 3 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి జోడీలు కూడా రేపు ఎల్లుండి రానున్నాయి. ఈ సంబరాల్ని అద్భుతంగా కొనసాగించడం జరుగుతుంది.